హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం బార్డర్ ఏ విధంగా చేద్దామని చూద్దామండి. ఏ విధంగా చేయాలనేది నేను ఒక క్లయింట్ సెలెక్ట్ చేసుకుంటాను. జనరేట్ డిజైన్ అని క్లిక్ చేయాలి. మన ఇక్కడ సెంటర్లో బార్డర్ అండ్ జెమిడ్ అని ఉంటుంది. మనం బార్డర్ అండ్ జెమిడ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ బార్డర్ 1010 ఉందన్నమాట వీళ్ళది. నేను నెక్స్ట్ రైట్ సైడ్ పడుతుంది నో విడ్త్ అని ఉంటే అక్కడ మనం బార్డర్ ఏమి ఇన్పుట్ చేయాల్సిన పని లేదండి. మనం 1010 సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను, ఇమేజ్ సెట్ చేసుకున్నానండి. అది ఇప్పుడు సెలెక్ట్ చేశాను. మీకు ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఈ విధంగా ఓపెన్ చేసుకుని రొటేట్ లెఫ్ట్ ఆర్ రైట్ అని మీరు క్లిక్ చేయాలి. ఇక్కడైతే ఏం చేంజెస్ లేవండి. అప్లై చేంజెస్ అని కొట్టాను. జస్ట్ ఇంతేనండి. మనం జస్ట్ జనరేట్ బార్డర్ బటన్ అని క్లిక్ చేయగానే జనరేట్ అయిపోయాను. ఇలా ప్రివ్యూలో చూడవచ్చు. ఇది కంప్లీటెడ్ ఫైల్ అండి. మనం డౌన్లోడ్ బిఎంపి అని కొట్టి చూద్దామండి. మనం డెస్క్టాప్ మీద నేను సేవ్ చేస్తున్నాను. 1 బార్డర్ అని రాస్తున్నాను. ఇప్పుడు మనం పెయింట్ షాప్లో వెళ్ళి డైరెక్ట్ డెస్క్టాప్ మీద చూద్దామండి. డెస్క్టాప్ చూడండి, 11 బార్డర్. మీకు క్లియర్ కట్ ఆర్చ్ పిన్ వచ్చింది. ఏదైతే గ్యాప్లు కావాలో ఆ విధంగా ఉంటుంది. స్టార్టర్ పిన్ ఇది వీళ్ళు అమర్జా కార్డ్కి యూస్ చేస్తున్నట్లున్నారు. స్టార్టర్ పిన్ కూడా విత్ కంప్లీట్తో వస్తుందండి. ఇది మీరు డైరెక్ట్గా కన్వర్షన్ సాఫ్ట్వేర్లో యూజ్ చేసుకొని మీ జాకార్డ్కి యూస్ చేసుకోవచ్చునండి. ఈ విధంగా సింపుల్ వేలో మన కన్వర్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంతేనండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.